నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. మనం ప్రస్తుతం ఏషియన్ ఫిలిమ్స్లో ఉన్నాము. దీని వ్యవస్థాపకులు శ్రీ నారాయణ దాస్ నారంగ్ గారు. ఆయన ఏషియన్ అనే ఒక సామ్రాజ్యాన్ని టాలీవుడ్లో విస్తరింపజేసి ఉన్నారు. ఆయన కుమారులే సునీల్ నారంగ్, భరత్ నారంగ్. ఇక సునీల్ నారంగ్ గారి అమ్మాయి జాహ్నవి నారంగ్. సో ఈ ఫాదర్స్ డే సందర్భంగా నారాయణ దాస్ నారంగ్ గారి గురించి సునీల్ నారంగ్, భరత్ నారంగ్ ఏం చెప్తారు, అలాగే తన తండ్రి గారైన సునీల్ నారంగ్ గురించి జాహ్నవి నారంగ్ ఏం చెప్తారు అనేది మనం ఇప్పుడు ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. సో లెట్స్ వెల్కమ్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మీకు కూడా. సో మనం ముందుగా చర్చించుకోవాల్సింది శ్రీ నారాయణ దాస్ నారంగ్ గారి గురించి. 100% సార్. సో నాన్నగారి గురించి తలుచుకోగానే ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీకు అసలు ఆయన తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏమంటే సార్, ఆయన హీ వాజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఫర్ మీ ఆన్ దిస్ ఎర్త్. ఆఫ్టర్ దట్ ఇట్స్ మై బ్రదర్ హూ ఇస్ ద గ్రేటెస్ట్ మ్యాన్. సో హీ ఈజ్ ఆల్సో లైక్ మై ఫాదర్ ఓన్లీ. అండ్ ఈ స్పేస్ అండ్ ఈ టాకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. సో వెన్ ఎవర్ ఐ మిస్ హిమ్ ఐ కాల్ హిమ్ ఆర్ ఐ సీ హిమ్. సో ఐ డోంట్ ఫీల్ దట్ డిఫరెన్స్ నౌ. ఓకే. So for me, it's a very emotional moment, and he was the greatest man. No doubt, nobody can replace him, but there is an alternate to me. యా, భరత్ గారు, మిమ్మల్ని మీ నాన్నగారిలో చూసుకుంటున్నానని చెప్పి అంటున్నారు సునీల్ గారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? Father was really inspiration, and he was a legend, and two great man to work with him. The same way I see my father in Sunil. So Sunil is always morning. We also how my father used to interact. We do the same till now. Morning we interact with each other, and the whole day we are in office. So I do miss my father, but I see Sunil in my father's shoes. సో ఇద్దరు ఒకళ్ళు Mutual. మీరేమో That is ఆయనలో a- ఫాదర్ని చూస్తున్నారు, Yes. ఆయన మీలో ఫాదర్ని చూస్తున్నారు. అట్లా చూసుకుంటేనే నడుస్తుంది. ఓకే. సో వాళ్ళిద్దరూ మీ తాతగారిని ఒకళ్ళు చూసుకుంటున్నారు. సో మీకు మీ సునీల్ నారంగ్ గారు మీ నాన్నగారిని తలుచుకున్నప్పుడు ఒక ఫాదర్గా ఆయన ఇచ్చే సపోర్ట్ కానీ అది అసలు ఆయన గురించి డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ అంటే తాతగారికే గుర్తుపెడతాము ఆల్వేస్. ఎనీథింగ్ ఐ డూ బిఫోర్ ఐ డూ ఇట్ ఐ థింక్ వాట్ వుడ్ మై గ్రాండ్ ఫాదర్ టెల్ మీ, ఓన్లీ దెన్ ఐ డూ ఇట్, అదర్వైజ్ ఐ వోంట్ డూ ఇట్. సో దట్స్ ఆల్వేస్ ఫస్ట్ ఫ్రమ్ కమ్గా, దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐల్ థింక్. And then second, always it's both two fathers to talk to, always. So whatever he says, without thinking, without questioning, without using my brain, I will do it. That's it. అంటే మీ ఫాదరు ఈ ఫీల్డ్లో ఉన్నా కూడా ఈ జనరేషన్కి వచ్చేసరికి మీరు పర్టికులర్గా ఈ ఫీల్డ్లోకి రావడానికి ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి? I think birth from year one, ఇదే విన్నాము, ఇదే చూసాము. So it was never really a second thought. న్యాచురల్గా వచ్చేసింది, ఇన్స్టింక్టివ్గా తెలుసు, ఇదే విన్నాము, ఇదే చేసాము, ఇదే చూసాము. సో ఇట్ హ్యాపెండ్. సునీల్ గారు, ఇప్పుడు మీ నాన్నగారైనా మీ నాన్నగారి ముందు తరం వాళ్ళు కూడా ఎవరైనా ఈ బిజినెస్లో మా ఉన్నారు? గ్రాండ్ ఫాదర్ మీ గ్రాండ్ ఫాదర్ ఫిల్మ్ ఫైనాన్సర్ ఫిల్మ్ ఫైనాన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉండేవారు. ఇంకా మా గ్రాండ్ ఫాదర్ నేను మళ్ళీ ఫోర్త్ జనరేషన్. సో ఈ జనరేషన్స్ మారే కొంది ఆ బిజినెస్ ఇది కూడా మారిపోయింది. అంటే దాన్ని ఎక్స్పాండ్ చేయటం కానీ, అంటే మీ తాతగారు అయితే ఓన్లీ ఫైనాన్స్ ఉండేవారు, డిస్ట్రిబ్యూషన్లో ఉండేవారు. మీ నాన్నగారు దాన్ని ఇంకొంచెం పెంచి పెద్దది చేశారు. బట్ మీ దగ్గరికి వచ్చే తలకి దీన్ని లావిష్గా ఒక ఫైనాన్సే కాదు, డిస్ట్రిబ్యూషనే కాదు, మీరు ఎగ్జిబిటర్గా కూడా విస్తరింపజేశారు. ఎగ్జిబిటర్గా మా ఫాదరే పెంచారు. అంటే మీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెంచారు, ఆయన అంతకుముందు కాదు కదా. ఒక సన్గా మీ ఇద్దరు ఆయన చేతికి అంది వచ్చిన తర్వాత ఆయన ఎగ్జిబిటర్ రంగంలోకి వచ్చారు. బట్ మీరు దాన్ని ఇంకా విస్తృతంగా విస్తరింపజేశారు. వాళ్ళు హ్యాపీగా మా గ్రాండ్ ఫాదర్ 7 o'clock మంచిగా మందు తాగి పడుకునేవాళ్ళు. మాకు 10 o'clock వరకు కూడా పని వదిలేదు. దే వర్ సాటిస్ఫైడ్. ఉల్టా వీఆర్ వర్కింగ్ సో హార్డ్ అండ్ వీ డోంట్ నో ద రిజల్ట్. మీ తర్వాత జనరేషన్ ఏమనుకోవాలనుకుంటే లేదు, దే న్యూ ద రిజల్ట్. But sir, whatever said and done, cinema is a passion, sir. ఓకే. Making cinema theaters or doing distribution or doing production, we as a family are always in love with the cinema, sir. It has come in our blood, sir.
That much I can say. It is a worship. Theatre is our temple and cinema is our God, sir. So, and we love cinema like anything. ఏంటి మీ నాన్నగారు మీకు బోధించిన అసలు ఈ ఈ ఈ రంగం గురించి మీకు ఆయన ఏం చెప్పారు? ఒకటే చెప్పాడు, ఏదైనా పేపర్ మీద పెట్టండి, రిలేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ దెన్ మనీ, డోంట్ బ్రేక్ రిలేషన్ విత్ ఎనీబడి, బీ గుడ్ టు ఎవ్రీబడి అండ్ బీ క్లియర్. వర్బల్ మాట మాట్లాడొద్దు. వర్బల్ ఎక్కడ మాట్లాడినా అక్కడే దెబ్బతింటారు. ఇంకా షూటింగ్స్కి పోయి కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, డైరెక్టర్ గారు వాళ్ళ పని చేసుకుంటారు, నువ్వు పోయి డిస్టర్బ్ చేయవద్దు వాళ్ళకి. నువ్వు పోతే వాళ్ళు పని సరిగా చేయలేరు. బట్ ఇవాళ రేపు పోలేదంటే కూడా ప్రాబ్లం, పోతే ప్రాబ్లం, పోలేదంటే ప్రాబ్లం. వీ డోంట్ నో హౌ టు డిసైడ్ దట్. అండ్ మూడోది, ఎవరికి చీట్ చేయవద్దు. మంచి నచ్చలేదు, దూరం ఉండు. బట్ డోంట్ డూ బిజినెస్ అగైన్ విత్ హిమ్ అండ్ గెట్ చీటెడ్ ఆర్ చీట్ హిమ్ బ్యాక్. బీ గుడ్ టు ఎవ్రీబడి. దట్ వీఆర్ ఫాలోయింగ్. ఇప్పటి వరకు అదే పాటిస్తూ వచ్చారా మీరు? 100%. భరత్ గారు, Yes, sir. మీ నాన్నగారికి మీ బ్రదర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మీరు గమనించిందా? Both have taken father's qualities, sir. Certain points he has taken, certain points I have taken. So like that we work out very well. There's a synergy between both of us. నేను కొద్దిగా పేషెంట్స్ ఎక్కువ, నాకు తక్కువ. పేషెన్స్ కోల్పోయినప్పుడు ఏం చేస్తారు మీరు జనరల్గా? ఎప్పుడన్నా రండి చూపెట్టు. నాకు ఎప్పుడు తగలలేదులేండి, అది వేరే. ఎందుకు మనకి మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు? జాను, ఎప్పుడన్నా మీ ఫాదర్ నిన్ను కోపడ్డారా ఏ విషయంలో? బట్ ఇన్ అ గుడ్ వే. ఎప్పుడైనా ఎవరైనా చెప్తే ఐల్ బి ఆల్వేస్ హ్యాపీ వెన్ హీ షౌట్స్. ఈమె ఏం చేస్తుంది, మంచిపోతుంది. ఇప్పుడు ఒక గంట బిఫోర్ ఒక పని చెప్తే గుర్తుండదు, మళ్ళీ రిమైండ్ చేయాలి, అప్పుడే చేసేయాలి. ఇప్పుడు పని ఇప్పుడు చేసేయాలి. నేను చెప్తాను, నేను 1 సెకండ్ ఆగాను. ఇప్పుడు ఏదైనా ఉంటే ఇప్పుడే చేసేస్తాను. నేను రేపు మాట్లాడతానని ఎవరికి ఫోన్లో చెప్పాను, ఇప్పుడే మాట్లాడమని. వీళ్ళు ఏం చేస్తారు, కాల్ మీ టుమారో అంటారు. ఐమ్ బిజీ. నేను ఇప్పుడు నాగార్జున గారు ఫోన్ వచ్చింది, నేను మాట్లాడమన్నాను, ఇమ్మీడియట్ మాట్లాడమన్నాను. ఎందుకంటే పని అయిపోవాలి. ఏముంది, కోపడతారు. బట్ ఇట్స్ ఆల్వేస్ ద బెస్ట్ థింగ్ దట్స్ ఎవర్ హ్యాపెన్ టు మీ ఇస్ హిస్ యాంగర్. ఐ ఆల్వేస్ సే దట్ టు ఎవ్రీవన్. సో హీస్ ద ప్రెషర్ ఫర్ ద డైమండ్ టు బి మేడ్. ఓకే, ఇప్పుడు నువ్వు చదివిన చదువుకి ఈ బిజినెస్లకి ఏమైనా రిలేషన్ ఉందా? ఫుల్లీ, కంప్లీట్లీ. ఎనీ నాలెడ్జ్ ఏనైనా బిజినెస్ ఫీల్డ్లో ఒక్కటే, జస్ట్ ద నేచర్ చేంజెస్, బట్ వర్క్ ఇస్ వర్క్. మేము వీ హ్యావ్ అవర్ ట్రబుల్స్, వీ కంప్లైంట్, దట్ కమ్స్ ఇన్ ద గ్లామర్, అంతే డిఫరెన్స్. ఈవెన్ సంబడి ఎల్స్ హూస్ వర్కింగ్ హ్యాస్ ద సేమ్ ప్రాబ్లమ్స్ అండ్ ద సేమ్ ట్రబుల్స్. వర్క్ ఇస్ వర్షిప్ కదా, సో అది ఏం చేంజ్ అయ్యదు. అండ్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ ఎటర్నల్. మీ నాన్నగారు, తాతగారు, మీ తాతగారు, ఇప్పుడు మీ నాన్నగారు, ఇన్ని జనరేషన్స్లో ఇదే ఫీల్డ్లో ఉన్నారు. సో మీకు అసలు ఈ ఫీల్డ్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అంటే మీ ఫాదర్ ఏమన్నా ఇన్సిస్ట్ చేశారా, లేదంటే బై మీకే అది ఆలోచన కలిగి మీరే ఈ ఫీల్డ్లోకి వచ్చారా? ఎలా? నా ఆలోచనకే వచ్చాను. బికాజ్ ఆయన ఎప్పుడేం చెప్పలే. హీ నెవర్ ఫోర్స్డ్ మీ, మై సిస్టర్, మై బ్రదర్, నోబడీ వాజ్ ఫోర్స్డ్ ఎవర్. అది మా ఇంట్రెస్ట్కి మేము వచ్చేసాము. My sister, she has her own interest, so she's looking at all the fields. Brother has interest in this, he's learning for this. I always had interest since childhood. I loved it. Chitram ela aitadi, how do you make it, how do you put it మార్కెట్ చేయాలి. Yeah, it's a very interesting topic for me since childhood. So నేను 5th class లో ఉన్నాను. We went to watch one movie. Rana produced it that time. ఓకే, నాకు పేరు గుర్తొస్తలేదు. It was about child labor. ఓకే, యా, నేషనల్ అవార్డు వచ్చింది. Since that day I decided that ఇదే చేయాలి. That day I decided it. బట్ మీరు చూసి ఇన్స్పైర్ అయిన ఆ సినిమా కమర్షియల్ కాదు. యా, బట్ మీ ఫాదర్ కంప్లీట్ కమర్షియల్ ఫీల్డ్లో ఉన్నారు. ఐడియా ఇస్ సినిమా అంటే ఒక మెసేజ్, ఈ డెలివరీ ప్లాట్ఫామ్. It's an emotion that's communally shared kada. So the idea of how to bring those two, commercial and message, going to the people, making a change using this art form, that's the idea that excites me. So we can try. It'll work. Nowadays people are open. 100% we'll try. We will, yeah. Get more better pictures. Definitely. With the young generation kids coming in, 100% we'll get more. ఫస్ట్ లెట్ us release Kubera on time. Yes. No, we will.
సార్ మీకున్న బిజినెస్లో ప్రొడక్షన్ అనేది ఒక పార్ట్ సార్. యా. సో దానికి అంత టెన్షన్ మీరు తీసుకుంటున్నారు కాదనట్లేదు, అంటే కోర్స్ అది పెద్ద బడ్జెట్ సినిమా కాదనట్లేదు, బట్ కంపేర్ టు అన్ని బిజినెస్లతో పోలిస్తే ప్రొడక్షన్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? టఫ్ జాబ్ సార్, నాట్ ఈజీ సార్. నేను బిఫోర్ ప్రొడ్యూసర్ ఏమవుతాడు మాకు ఎరకలేదు. లవ్ స్టోరీ ఈ పిక్చర్లు చూసిన తర్వాత నిజంగా ప్రొడ్యూసర్ ఇస్ గ్రేట్. మై ఫాదర్ యూస్ టు టెల్, ప్రొడ్యూసర్ ఉంటేనే అందరు ఉంటాం. సినిమా థియేటర్లో ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్, గ్రేట్ దే ఆర్ సార్. దే ఆర్ వర్కింగ్ సో హార్డ్ లిటరలీ సినిమా కోసం. ఆడుతుందో లేదా సినిమా ఎరకలేదు, బట్ దట్ వర్క్ ఇస్ సేమ్ నో సార్. 24 క్రాఫ్ట్స్ కానీ ఎన్ని ఆల్ ది వర్కర్స్, కో డైరెక్టర్స్ కానీ కో ప్రొడ్యూసర్స్ కానీ ఎవ్రీబడి దే విల్ గెట్ దర్ శాలరీ ఓన్లీ సార్. వీ లర్న్ సో మచ్. వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ మనీ ఆర్ ఫేమ్, బట్ వాట్ డూ దే గెట్ సార్? బట్ దే ఆర్ వర్కింగ్ నో సార్. దే ఆర్ గ్రేట్. హ్యాట్స్ అప్ టు దెమ్. ఏంటి ఫాదర్స్ డేకి ఏంటి మీ నాన్నగారికి ఏమి ఇవ్వబోతున్నారు గిఫ్ట్? మా ఇంట్లో గిఫ్ట్ సిస్టమే లేదు, అస్సలు లేదు. ఆ సిస్టమ్ పెట్టుకోవద్దు కూడా. ఎప్పుడు ఏం కావాలో అది తీసుకోవచ్చు. Working dedicatedly for the industry, Working for Kubera. something back to the society is our Gift. Always. మేము Okay. అన్నదానం చేస్తాం. We do all that on special occasions. That's it. గిఫ్ట్ లో బిలీవే లేదు మాకు. Yeah. ఏం gift? So that's the gift. The smile is only the gift. Yes. ఏంటి మీ నాన్నగారిలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి, నచ్చనివి ఏంటి? నచ్చినవి ఏం లేవు. I like నచ్చనివి everything ఏం లేవా? about him. Yeah. Everything is ప్రతి good about మనిషిలో him. ప్రతి మనిషి 100% కరెక్ట్ అయితే మనం దేవుడితో సమానం. For me, my father is good. గాడ్. And I'll say that on any record. వాట్ ఈస్ యువర్ అంకిల్? యు టెల్ దట్ ఆల్సో. My uncle is my father only, no. Both the fathers are. So my grandfather, my uncle, my mother, my parents, they're all God for me. Like I said, if they both tell something, I close my eyes, I'll do it. I'll trust completely. I don't have any that. So best qualities is of course their way of, we work together, we go home together. So how to keep that difference, how to manage, how to compartmentalize. They are very good at that, and we learned that at an early age. And value systems. మీ నాన్నగారు చేసే బిజినెస్లు అన్నీ ఏమేమి బిజినెస్లు అన్నీ As అన్నీ many తెలుసా? as possible తెలుసు. all is not possible. నా రైట్ హ్యాండ్, Confused. నా లెఫ్ట్ హ్యాండ్ కి ఎరగలేదు, నా రైట్ హ్యాండ్ ఏం చేస్తుంది? Exactly. So it's very tough to know. ఎగ్జిబిషను, డిస్ట్రిబ్యూషను, ప్రొడక్షను, మల్టీప్లెక్స్లు, ఇది ఫుడ్ బిజినెస్, ఇవన్నీ As హ్యాండిల్ much as చేయాలి. possible నేర్చుకుంటున్నాం. అంతే. అంటే ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామని? ఇప్పుడు ప్రొడక్షన్లో అంటే ఉన్నాము ఫుల్ టైమే. ఎగ్జిబిషన్ సైడ్ కూడా చూస్తాము. డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నేర్చుకోవాలి. నేను ఇప్పుడు దాకా ఈ నేర్చుకోలేదు. సినిమాతో చాలా నేర్చుకుంది. అవునా? ఈ సినిమాతో 1.5 years ఫిల్మ్ స్కూల్స్ వెళ్ళి వచ్చేసాను యాజ్ గుడ్ యాజ్. సో ఐ లర్న్ ఎవ్రీథింగ్ ఇప్పుడు దేర్ ఆ ఇస్. ప్రెజర్ అన్ని స్మాల్ ఎవ్రీ ప్రెజర్. నేను డైరెక్షన్ కూడా కొంచెం కాంపోనెంట్స్ నేర్చుకున్నా. డిఐ ఎలా అవుతుంది నేర్చుకున్నా. మ్యూజిక్ ఎలా అవుతుంది నేర్చుకున్నా. కాపీ ఎలా వస్తుంది నేర్చుకున్నా. సెన్సర్ ఎలా అవుతుంది నేర్చుకున్నా. సో ఐ లర్న్ అ లాట్ ఇప్పుడు లాస్ట్ 1-2 years. ఎలా అనిపించింది ప్రొడక్షన్ సైడ్? 2 సినిమాలు, ఒకటి ముందు సినిమా టైంలోనే మీరు ఈ ఫీల్డ్కి వచ్చారు కదా. సో ఇప్పుడు కంప్లీట్గా ఈ సినిమాకి సంబంధించి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నారు. ఇప్పుడు సినిమా తీస్తుంది కదా ప్రేమ అంటే, ప్రియదర్శితో. ప్రియదర్శితో. సో ఎలా అనిపించింది అంటే ఇట్స్ టఫ్. ఇట్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. రివార్డ్ కమ్స్ వెరీ లేట్. If it comes, I tell you, but it's you feel good that you're part of such a big group of people trying to bring something out. I know on 20th June it will feel worth it. Akkada cinemalo kuchoni when you watch it you'll be happy. So you work for that one day, and you work for other people when they like your content. They say we love this. Adi vinte oka smile ostadi నాకు కూడా. So maybe we work for the happiness of the audience. భర్త గారు, మీ నాన్నగారు చివరి క్షణం వరకు ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇండస్ట్రీ కోసమే ఆయన ఫిలిం ఛాంబర్కి ప్రెసిడెంట్గా చేస్తూ ఆయన చివరి రోజుల్లో కూడా దాని ఒక ప్రెసిడెంట్గానే ఉన్నారు కదా చివరి క్షణం వరకు. సో ఒక విధంగా చెప్పాలంటే ఆయన లైఫ్ సినిమాకి అంకితం చేశారు. సో అది తెలుసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీ ఇద్దరికి? ఏముందంటే We feel good about it. So because industry is
So beautiful and so good, sir. He was close to all the producers, everybody. ఎవరు వచ్చినా, ఇప్పుడు మీ కెమెరామ్యాన్ ఉన్నారు, ఆయన వచ్చినా ఆయనతో కూర్చొని మాట్లాడేవాడు. ఎట్లా కాదు, మీరుతోనే మాట్లాడాలి. ఆయన ఇంటర్వ్యూ ఇస్తే కెమెరామ్యాన్ వస్తే కూడా అందరితో కూర్చొని మాట్లాడేవాడు. ఆయన అట్లా ఈయనతో ఎందుకు మాట్లాడాలి, ఆయనతో లేదు, యూస్ టు టాక్ టు ఎవ్రీబడి. ఆయనకి రామారావు గారు, ఎంజీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అందరు క్లోజ్. అండ్ ఈ హ్యాడ్ గుడ్ రిలేషన్ విత్ ఎవ్రీబడి, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్. సో వీ కాంట్ బికమ్ హిమ్, దట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. బట్ వీ కెన్ రీచ్ టు సమ్ లెవెల్ ఆఫ్ వాట్ హీ హాజ్ డన్. వాట్ హీ హాజ్ డన్ వీ కాంట్ డూ. హీ హ్యాజ్ రిలేషన్ విత్, ఇప్పుడు నమ్రత గారు లిటరలీ డాటర్, సుప్రియ డాటర్. అంత మంచిగా ఉండేవారు. వాళ్ళు కూడా హ్యాపీ అయ్యేవారు ఈయనకి చూసి. ఈయన కూడా చాలా, ఎప్పుడు ఇంత మాట ఎవరితో లేదు ఆయనకి లైఫ్లో, మొత్తం హిస్టరీలో ఎవరితో ప్రాబ్లం లేదు. మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతాయి అందరితో, బట్ ఆయనకి అది కూడా లేదు. బట్ యూస్ టు డూ హిస్ వర్క్ అండ్ గో అవే. అండ్ హీ వాజ్ వెరీ పేషెంట్. మెయిన్ థింగ్ ఇస్ దట్ పేషెంట్ వీ హ్యావ్ టు లర్న్. దట్ ఐ డోంట్ నో వెన్ విల్ వి లర్న్. ఇప్పుడు మీ నాన్నగారి టైం వరకు ఇండస్ట్రీతో అద్భుతంగా సత్సంబంధాలు అనేవి చాలా బాగున్నాయి. సో వెరీ వెరీ గుడ్ రిలేషన్స్. బట్ మీ పీరియడ్కి వచ్చేదానికి కొంచెం ఎందుకు ఆ నలుగురు అని ఇలా ఉన్నప్పుడే ఉంది కదా ఆ నలుగురు. ఆయన పేరు అంటే యాక్టివ్ నాది పెట్టేవాడు, కానీ నా నలుగురు చెప్పేవారు కదా సార్. అప్పుడే పార్టీ మీదే కదా, ఆయన డిసిషన్స్ కాదు కదా. ఆ నలుగురిది క్లారిఫికేషన్ ఆల్రెడీ నేను అనేది ఆ నలుగురు గురించి అని కాదు, నేను అనేది ఇలాంటివి విన్నప్పుడు మీ అంటే మీరు యాక్టివ్గా మీ పేరు రాకపోవచ్చు, తన పేరు వచ్చిందంటే మీ పేరు కూడా వచ్చినట్టే. ఇప్పుడు నాయుడు గారు పేరు చెప్పట్లేదు, సురేష్ బాబు పేరు పెడతారు. అట్లానే మా పేరు నాయుడు గారు అసలు సురేష్ బాబు గారి పేరు దానికి సంబంధం ఉండదు. అసలు సురేష్ బాబు కూడా సంబంధం లేదు. ఏముంది సార్ అయింది మొత్తం ఏపీలో ఒక 5% 6% ఉంటుంది. ఇప్పుడండి ఎందుకు పెట్టాలి ఆయన పేరు? అలా కాదుగా, ఇప్పుడంటే ఓకే. ఇంతకు ముందు మెజారిటీ థియేటర్స్ అన్ని మీ కంట్రోల్లోనే ఉన్నాయిగా. ఇప్పుడు లేదు సార్. వీ హ్యావ్ 70 థియేటర్స్, 40 ఆర్ బుకింగ్, 30 ఆర్ ఆన్ లీజ్. మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, ఒక 50 స్క్రీన్స్ ఇంకా కట్టుతున్నాం. Sir, we have given maximum shares to everybody and we have cooperated with all the producers and distributors, sir. Unnecessary it is. సార్ మా అడ్వాన్స్ ఫ్రైడే అంటే ఫ్రైడేకి వెళ్ళిపోతుంది, థర్స్డే అంటే థర్స్డేకి వెళ్ళిపోతుంది. ఎవరికి ట్రబుల్ ఇవ్వము, ఎవరికి అది చేయము, మాకు రీజనబుల్గా వెళ్ళిపోతాం. పిక్చర్ ఆడలేదంటే తక్కువిస్తాం. We are like sugar, sir. You can mix and we are with them. అంటే నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు సిటీల్లో కానీ మేజర్ సిటీల్లో బాగా సెంట్రల్లో ఉన్న థియేటర్స్ మీ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని బీసీల్లో ఉన్న థియేటర్లలో మా సినిమా చేస్తేనే మేము ఇవి ఇస్తాము అనే ఒక ఇంపాసిబుల్. అసలు ఎవరికి ఇంతవరకు లింక్ పెట్టలేదు, అదే బుద్ధి లేదు నీకు అంటారు అందరు. వేరే వాళ్ళు లింక్ పెడతారు, మేము పెట్టం. అది వాస్తవం కాదంటారా? వర్స్ట్ మ్యాటర్. ఇఫ్ సంబడి ఈస్ టెలింగ్ ఈస్ ఫూలిష్ టు టాక్. In fact, we have helped so many distributors to release the picture also, sir. We go forward. We are for the industry. We want the industry to survive and go with that. Right? That is our goal, sir. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి మాకు ఫోన్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. ఏముందా, ఇప్పుడు మీరు 2 times హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్గా ప్రెసిడెంట్గా చేశారు. 3rd time మొన్న ఎలక్ట్ అయ్యారు యునానిమస్గా. మీ 2 timesలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ అవ్వలేదు? 3rd timeకి మీరు ప్రామిస్ చేశారు, నేను ఈసారి గ్యారంటీగా ఉన్నాయని. టీమ్ కౌంట్ అవుతుంది సార్. ఒకటే ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంటే చేయగలడా? అందరూ కలిసి జాయింట్ ఎఫర్ట్. ఇప్పుడు సినిమా ఒక డైరెక్టర్ పేరు, ప్రొడ్యూసర్ పేరు వస్తుంది, కెమెరామ్యాన్ పేరు వస్తుంది, ఎడిటర్, కానీ దాని బ్యాక్ సైడ్ ఎంత పెద్ద టీం ఉంది. చెంబర్ కూడా అంతే పెద్ద టీమ్ ఎఫర్ట్ ఉండాలి. ఒక మనిషి ఏం చేయలేడు. ఒక మనిషి క్యాన్ get everybody forward little, but we can't change entire chamber. ఇప్పుడు ఎలక్ట్ అయిన ఒక్క రోజులోనే రిజైన్ చేయాల్సి రావటం అనేది ఎలా అనిపించింది? మీరందరే చెప్పారు కదా సార్ రిజైన్ అయిపోండి అని. నేను చెప్పాను, జర్నలిస్ట్ చెప్పారు వద్దు అని, రిజైన్ అయిపోయి ఎందుకు అని అన్నారు. చివరికి మా మీద వేస్తున్నారా తీసుకొచ్చి? వెల్ విషర్స్ కదా సార్ మీరు నాకు? వెల్ విషర్ కాదా? ఎప్పటి నుంచి కదా సుబ్బారావు గారు మీరు నాకు? మీరందరే కన్నారు కదా. వెల్ విషర్ అని కాదంటే అన్ని ఆల్ వెల్ విషర్స్ ఫోన్ కాదు సార్.
మీరు రిజైన్ అయిపోండి, మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి అన్నారు. మేమైతే అలా చెప్పను, మీరు ఫేస్ చేయండి సార్, మీరు ధైర్యంగా ఫేస్ చేయండి, సాధించండి అని చెప్తాను నేనైతే. అక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు సార్? అది నేనేం చేస్తాను, ఒక ప్రకారం వెళ్తాను, డిసిప్లిన్ ఉంటుంది. ఏం చేయాలి, ఏం మాట్లాడాలంటే వీళ్ళు ఎవరు కన్సల్ట్ చేయలేదు నాకు. హీ ఈస్ మై బ్రదర్, హీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరికి, మా ఫ్యామిలీకి వెల్ విషర్. మా ఫాదర్తోనే ఉండేవాడు ఆయన, అట్లా ఏం లేదు. బట్ హీ ఈజ్ ఇండివిజువల్. he also wants good for the whole industry. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు రిక్వెస్ట్ ఆల్ హీరోస్ టు యాక్ట్ అంటే సునీల్ కాదు సార్, అది చెప్పాలి. ఆయన రిక్వెస్ట్ వాడు మంచిపోతాడు అట్లా. అది ఏం అనేది ఒక విజిటింగ్ ప్లేస్గా మారిపోయింది. సో దాని మీద ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా అలా స్టార్టింగ్లో, బిగినింగ్లో? డెఫినెట్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఎక్స్పెక్ట్ చేసాం. నాట్ దట్ మచ్, బట్ వీ ఎక్స్పెక్టెడ్ ఎలా? బికాస్ మై ఫాదర్ స్టూడ్ దేర్ అండ్ హీ మేడ్ విత్ భరత్. ఓకే. అంటే మహేష్ని భాగస్వామిగా చేసుకోవటం ఆయన ఎలా ఒప్పించారు మీరు? సారీ, మేము మేడం, మా ఫాదర్కి వెరీ క్లోజ్. మేడం వచ్చి అడిగింది. ఇద్దరు జాయింట్ డిసిషన్ అది. అది మేము పోయి అడగలేదు, వాళ్ళు వచ్చి అది కాంట్రవర్షియల్. అది షీ కేమ్, వీ హ్యావ్ అ థాట్, వీ టోల్డ్, సో సంబడి వాజ్ దేర్ ఇన్ బిట్వీన్, దే టోల్డ్ హిమ్, షీ కేమ్ అండ్ మెట్ మై ఫాదర్, అండ్ ఫ్రమ్ దట్ డే టిల్ టుడే షీ లవ్స్ మై ఫాదర్ లైక్ ఎనీథింగ్. షీ ఈజ్ అ గ్రేట్ లేడీ. ఈవెన్ అక్కడితోనే ఆగలేదు కదా, తర్వాత ఫుడ్ బిజినెస్లో కూడా కామన్గా మీ ఇద్దరు రెస్టారెంట్ స్టార్ట్ చేశారు కదా. ఎలా ఉంది రెస్టారెంట్ బిజినెస్? పర్వాలేదండి, మధ్యలో బాగాలేదు, ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది. ఓకే. సో ఏఎంబి సక్సెస్తో విజయ్ దేవరకొండతో మహబూబ్నగర్లో ఉంది. మహబూబ్నగర్లో ఒక అల్లు అర్జున్ గారితో అమీర్పేట్, నెక్స్ట్ వైజాగ్ ఉంది. రవితేజతో వనస్థలి గారితో వనస్థలిపురం, బ్యూటిఫుల్ సెంటర్. అక్కడ మల్టీప్లెక్స్లే లేవు, అది బాగుంటుంది. ప్లస్ ఏఎంబి బెంగళూరు స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్లో. ఇంకొక ఏఎంబి కూడా బెంగళూరులో త్వరలో స్టార్ట్ చేస్తాం. ఓకే. అవును, ఐమాక్స్ అన్నారు. ఐమాక్స్ వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు డిస్కషన్ అయింది ఇట్లా చేస్తామని. సో దే సెండ్ సమ్ పేపర్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ అండ్ వీ విల్ ప్రొసీడ్. బట్ కన్ఫర్మ్గా వస్తుంది. కన్ఫర్మ్ అంటే అగ్రిమెంట్ సైన్ పేపర్ చేస్తారు. We are working out various modalities. Okay. We are doing business with Dolby Cinemas also. We are doing with Cube Epic also. In Vanasthalipuram it's Cube Epic. So like that, IMAX is also a version. So discussions on adi fluid. It may happen, it may not happen. అంటే సింగిల్ థియేటర్స్ అనేవి క్రమేపీ కనుమరుగవుతున్నాయి కాబట్టి ఇంకా ఈ మల్టీప్లెక్స్ని ఉధృతంగా మీరు జనాలు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెంటర్లో మల్టీప్లెక్స్ ప్లాన్ చేయాలి. ఎవ్రీ సెంటర్ కాదు సార్, ఎక్కడ వర్కౌట్ అవుతుంది అక్కడ చూస్తున్నాం. కొన్నిసారి ఒక మల్టీప్లెక్స్ మనమే కడుతున్నాం అనుకుంటాం, సడన్లీ ఇంకొకటి వచ్చేస్తాడు. అది చెప్పలేము. అది మెయిన్ థింగ్ ఇస్ మా మల్టీప్లెక్స్ మెయింటెనెన్సెస్ ప్లస్ రేట్స్ తక్కువ పెడతాం సార్, అది మాకు అడ్వాంటేజ్. దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాంటేజ్ వాట్ వీ హ్యావ్. టికెట్ రేట్ కూడా ఎక్కువ పెట్టాం మేము యూజువలీ. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ పోర్ట్స్ చేస్తే, ప్రొడ్యూసర్ పోర్ట్స్ చేస్తే పెడతాం తప్పితే, అదర్వైజ్ వీ ఆల్వేస్ సే వీ లెట్ us కీప్ ఇట్ లెస్ అండ్ గివ్ ది పబ్లిక్ ది టైమ్ టు కమ్, ద ఛాన్స్ టు కమ్. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఈ ఫుడ్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి జనరల్గా వినిపిస్తున్నమాట సార్. ఇప్పుడు ఏమవుతుంది అంటే సార్, ఒక XYZ ఐనాక్స్లో ఎక్కువ ఉన్నాయి. పబ్లిసిటీ ఎట్లా అయిపోతుంది అంటే ఆల్ మల్టీప్లెక్సెస్లో ఎట్లా ఉంది అని వచ్చేస్తుంది. అది ప్రెస్ వాళ్ళు మీరు ఏ మల్టీప్లెక్స్లో ఎంత ఉంది ఒక లిస్ట్ చేసి పెట్టాలి. పెడితే తెలుస్తుంది కదా జనాలకి. మల్టీప్లెక్స్లో 250 పాప్కార్న్ ఉంది అంటే ఆల్ మల్టీప్లెక్సెస్లో లేదు, అది చూడండి, అది చూసి పెట్టాలి. అది జనరల్ స్టేట్మెంట్ లాగా మారుతుంది, అది కరెక్ట్ కాదు. In our multiplex, sir, we are taking care of one person coming for smaller popcorn, smaller cool drinks, we give small and rate. Even the samosa and everything, all of prepared fresh. 2 times we run the what you call this thing. So we take care that the in between class they come to our theatre and they spend money and they go happy with the family. Okay. సార్, స్టార్స్ అందరితో మల్టీప్లెక్స్లు ప్లాన్ చేస్తున్నారు మ్యాక్సిమం. సో మరి వాళ్ళతో డైరెక్ట్ సినిమాలు ఎప్పుడు సార్? సినిమాల గురించి మల్టీప్లెక్స్ చేస్తలేము సార్. సార్ ఇప్పుడు వన్స్ ర్యాప్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు,
25, మా ఫాదర్కి 30-40 ఇయర్స్ నుంచి ఉంది. అప్పుడు లేదుగా మీకు ప్రొడక్షన్ ఆలోచన లేదుగా, ప్రొడక్షన్ రీసెంట్గానే స్టార్ట్ చేసింది. ఉంటే మాకు థియేటర్ కట్టి ఇచ్చిన, మాకు కాల్ షీట్ ఇవ్వమని మేము అడగలేము సార్. అది మా దగ్గర డైరెక్టర్ వచ్చాడు సార్, ఇది బిజినెస్. వాళ్ళకే ఇప్పుడు మీతో చేస్తే ఉన్న కంఫర్ట్ మిగతా వాళ్ళతో చేస్తే ఉండకపోవచ్చు కదా. అది వాళ్ళకి డైరెక్టర్ దొరకాలి, ఏ రోజు వాళ్ళ కమిట్మెంట్ ఉంటే ఆ రోజు ఇస్తారు. మూవీ విత్ అన్ యాక్టర్ డిపెండ్స్ కథ పైన. 100% వస్తే ఆ రోజు చూద్దాం. విత్ హూఎవర్ బీ ఇట్ బిగ్ స్మాల్ whichever tier whatever it is, we don't subscribe to that. Whoever is happy. నేను ఒకసారి అడతాను, 2 సారి, 4ోసారి నేను అడగలేను కదా. వాళ్ళే చేస్తారు. Whatever it comes, when it comes we'll be happy. we'll be very happy. That's it. With whoever and whenever, when ఫస్ట్ the story మీకే is good. చెప్తాను. And the day the story is good, మూర్తి గారికి చెప్పండి, మీకే చెప్తాను. ఏంటి సబ్జెక్ట్ లేదని రెడీ చేశారా మరి? మీ జనరేషనే కదా యాక్టివ్ ఉండాలి. సబ్జెక్ట్స్ ఉన్నాయండి. We are in discussions now. Once we finish with Kubera and all, we'll discuss more. We're working with Prem Kumar Garu soon. So that's the next set. ఇది లేదు సార్, డైరెక్టర్ దొరకాలి. 4-5 కంపెనీస్ ఉన్నాయి, పెద్ద కంపెనీస్. ఏ డైరెక్టర్కైనా బ్లాక్ చేసేస్తారు. ఇది లేదు, దొరకాలి. బయట వాడికి దొరకాలంటే కష్టం. మీరే చేయొచ్చు కదా బ్లాక్ చేయడం అనేది. నాకు అసలు నచ్చదు బ్లాక్ చేయడం. ఎవరికైనా బ్లాక్ ఎందుకు చేయాలి సార్? ఇష్టం ఉంటే అప్పుడు ఉంటే, కుదిరితే దేవుడు ఉన్నాడు చేస్తాడు. ఆల్ లక్ సార్. అంటే లక్ పర్సెంటేజ్ ఎంత అని మీ ఉద్దేశం? అసలు సినిమా ఇండస్ట్రీలో 70%, 60 to 70% లక్. సో సునీల్కి బాగా లక్ ఉంది అంతేనా? కొన్నిసారి ఉంది, కొన్నిసారి లేదు. ఎవ్రీ డే ఇస్ నాట్ సేమ్. రావాలని కోరుకోండి. 100% అండి కోరుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా వచ్చిందంటే కొన్ని వందల కుటుంబాలకి బెనిఫిట్ ఉంటుంది కదా. సో రావాలని కోరుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రావాలనే కోరుకుంటాం ఇండస్ట్రీలో. ప్రతి స్టారు ఇప్పుడు అందుకోసం మేము డిఫరెంట్ వ్యాపారాలు చేస్తాం. ఇది నడవలేదంటే ఇది నడుస్తుంది, ఇది నడవలేదంటే అది నడుస్తుంది. ఎక్కడో సాటిస్ఫైడ్ బండి నడవాలి. అది వీటన్నిటిలో ఏది ప్రాఫిటబుల్ బిజినెస్? ప్రాఫిటబుల్ అంటే ఎప్పుడైనా కన్స్ట్రక్షన్, భూమి వ్యాపారమే ప్రాఫిటబుల్. ఇది పేరు కోసం, ఇది థియేటర్స్ ప్రాఫిట్ కోసం. దట్స్ అ బిజినెస్. ఇది పేరు కోసం, నాన్నగారి పేరు నడవాలని చేస్తున్నాం అంతే, ప్యాషన్ కోసం. ఆయన చెప్పిన కాదు సార్, ఈ మల్టీప్లెక్స్లో వాళ్ళు ఇప్పుడు మనకి మెయిన్ థ్రెట్ అనేది సినిమా ఇండస్ట్రీకి ఓటీటీ నుంచి ఉంది. నాన్ సెన్సర్షిప్ ఆఫ్ ఓటీటీతో ఉంది, ఓటీటీతో లేదు. ఇప్పుడు బాంబేలో 56 daysకి పెడుతున్నారు. అంటే అన్ని సినిమాలు ఆడుతున్నాయా? మళ్ళీ ఎందుకు ఆడతలేవు? వాళ్ళు 56 కదా, అన్నీ ఆడాలి కదా. అది ఒక పర్సంటేజ్, 10% ఎఫెక్ట్. సెన్సర్షిప్ ఒక 30-40% ఎఫెక్ట్. ఈ ప్రైజెస్ ఒక 30-40% ఎఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటింగ్ ఆన్. అండ్ యూత్కి ఇంట్రెస్ట్ లేదు. ఆ సినిమా బాగుంది అంటే వెళ్తున్నారు. దీని బిఫోర్ ఆయన సోషల్ మీడియా లేదు. ఆయన ఇర్రెస్పెక్టివ్ మార్నింగ్ షోకి, మ్యాట్నీకి వెళ్ళిపోయాడు టికెట్ బుక్ చేసి యూత్. ఇప్పుడు ఎక్కడ వస్తున్నాడు? చూస్తున్నాడు, సోషల్ బాగుంటే వెళ్తున్నాడు, లేకపోతే వెళ్తలేడు. అది ప్రాబ్లం అయిపోయింది. సోషల్ మీడియాలో అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది. దీని బిఫోర్ వాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది వెళ్ళేవాడు. సోషల్ మీడియా లేదు. యూత్ షుడ్ సపోర్ట్ సినిమా. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ రంగంలో ఉన్నారు, ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్నారు, మీకు అన్ని ఫీల్డ్ మీద అవగాహన ఉంది. సో యూత్ అనే కాదు, అసలు ఆడియన్స్ థియేటర్కి రావాలంటే ఏం చేయాలి? చెప్తున్నాను కదా, సెన్సర్షిప్ ఆఫ్ ఓటీటీ అవ్వాలి సార్ కంపల్సరీ. దే ఆర్ ఎవ్రీ డే ఆస్కింగ్ ద మినిస్టర్, ఎవ్రీబడి హ్యాస్ రిప్రెంటెడ్. దెన్ ప్రొడ్యూసర్స్ ఆల్సో, యాక్టర్స్ ఆల్సో, దే షుడ్ మేక్ మంచి ఓపెనింగ్, మంచి గ్లామర్ ఉండే సినిమా తీయాలి. ఏదో పాత సినిమాకి మళ్ళీ ప్యాక్ చేసి తీయకూడదు. ఇంకా కొంచెం సబ్జెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు అందరు. చేసి తీస్తే డెఫినెట్లీ ఆడియన్స్ విల్ కమ్ సార్. వై దే వోంట్ కమ్ సార్? 3 hours ఏసీలో టైం పాస్ అవుతుంది అంటే ఎందుకు రారు సార్ చెప్పండి? ఇప్పుడు మీరు చట్నీ హోటల్లో కూర్చుంటే 15 నిమిషాల్లో గడౌట్ చేస్తాడు వాడు. ఇక్కడ 3 hours ఏసీలో కూర్చోబెట్టి సినిమా చూపెడుతున్నారు, ఇంకేం సార్ చెప్పండి? బట్ మీరు అన్నారు పాతకి తీస్తే రావని. బట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంది? రిలీజ్ వాటికి వచ్చిన ఓపెనింగ్స్ కూడా కొత్త సినిమాలు రావట్లేదు దాన్ని. సార్ అది ఎన్ని రోజులు వస్తుంది? 2 days 3 days కంటిన్యూ లేదు. ఇప్పుడు ఏమో కొత్త సినిమాలకు అంతకంటే ఎక్కువ వస్తున్నాయా? వస్తలే. మళ్ళీ అది క్వాలిటీ తీయాలి. అది కదా ప్రాబ్లం. ఆ మార్నింగ్ షోలోనే మీడియా వాళ్ళు దానికి 8 o'clock స్టార్ట్ అయితే సినిమా 8 o'clock ప్రెస్ షో అని పెడతారు. అది ఎందుకు పెడతారు నాకు అర్థం కాదు. మీడియా వాళ్ళు ఒక్కళ్ళు కంట్రోల్ చేసినంత మాత్రం ఆగిద్ది అది. సోషల్ మీడియా, నేను చెప్పి సోషల్ మీడియా ప్లస్ మీడియా రెండు సార్. ఇవాళ రేపు ప్రతి ఆడియన్స్ చేతిలో ఫోన్ ఉంటుంది. ఒక ఆడియన్స్ చేతిలో ఫోన్ ఉందంటే అతను తన అభిప్రాయాన్ని
నిరభ్యంతరంగా సోషల్ మీడియాలో అదే కదా సార్ మళ్ళీ అది ఇది రెండు బ్యాడ్ అయిపోతుంది. So what he means to say is not re-release or that. What he means to say is, what I would say is OTT actually has helped a lot, because as audiences, from a younger audience perspective, my minds koncham inka open ayyayi. We're open to more languages, we're open to more content, which earlier we were open to more routine cinema. We opened up. Now we are open to newer thoughts, newer themes. Kotta smaller movies are doing really well actually, if you notice. Code did really well. Shubham did decently. So there are a lot of films that have come and gone which are good, different, not routine or template. So the meaning is that kotta cinemas with kotta genre, new take on cinema. If those come, big cinematic experiences come, people are happily still coming. It's just now audiences are smarter and more access to information. That's what's happened. So what's happening? They expect more from us. So it's our duty to deliver more to them. That's the situation now. So we should deliver bigger experiences, newer experiences, because they are getting access to different experiences at home. The idea is that, so when they come to the theater, we need to give them something new, something good, different. They will pay that money and they will happily come. That's our responsibility as an industry in content. యా మీరు అన్నట్టు ఇప్పుడు టాలీవుడ్ అనేది ఇండియా వైజ్గానే కాదు, వరల్డ్ వైజ్గా కూడా మంచి పేరు తెచ్చుకుంది ఇప్పుడు. Correct. బట్ అట్ దట్ సేమ్ టైం మీకు కంపేర్ టు మలయాళం అండ్ తమిళ్ ఇండస్ట్రీలో వచ్చిన మంచి సబ్జెక్ట్తో కూడిన సినిమాలు ఇక్కడ రావట్లేదు. I think that's not fair to say. We are working on new subjects. Everybody is trying. Kotta cinemalu, kotta themes lo try chestunnaru. And some will work, some will not work. That is a given. What is the success rate of cinema? It's not very high, right? So it's about subjective opinion of so many millions of people. The fact that Telugu cinema has made a mark in world cinema is a very, very proud moment for all of us in the industry. And I think coming years, given the lineup of the stars, of the films that we have, we will definitely make a huge wave in the world cinema. And people will be seen in cinemas again. My grandfather used to say, they've told cinema theatres will die at least 10 to 15 times in the time he's seen. అదే కలర్ టీవీ అప్పుడు ఇవన్నీ TV వచ్చిందా, ఇది వచ్చింది, అది వచ్చింది. They said so many times. Now who will go? Now who will go? Did anybody stop? Never. We will go, we will continue to go, we will always go. Because బ్యాడ్ టైం రన్నింగ్ లైక్ కోవిడ్. because cinema is a collective experience of emotions అండి. ఆ ఎక్స్పీరియన్స్కి ఎవ్వరూ చేంజ్ చేయలేరు. మీరు మీ ఇంట్లో కూర్చొని ఆ కామెడీ ఫిల్మ్ చూస్తున్నారు, బట్ యూఆర్ వాచింగ్ ఇట్ ఇన్ అ థియేటర్ విత్ 200 people, ఇట్స్ అ డిఫరెంట్ వైబ్. And you will always like that vibe. That singing, that screaming, that whistling, that shouting when a big actor walks in. You'll never get that in your house, no matter what you try. That smell of popcorn, that feeling, you'll not get that. And that will never be compensated by anything else. Make it reasonable, what That's I it. say all. As the great Raj Kapoor said, the show must go on. And it will always go on. Dharmender sir told me that what do you do? He asked. I said I am cinema theatre. Don't call cinema theatre. It is temple. ये मंदिर है, यहाँ से हमको पैसा आता है. This was his dialogue. Great man, Dharmender. And it is a temple for every fan. It is a temple for every audience member, and they will agree. ఇప్పుడు మీరు ఇంట్లో చూస్తే నచ్చదా సినిమా థియేటర్లో? థియేటర్లోనే. ఆబ్వియస్గా థియేటర్లోనే మనకి ఇష్టం. Exactly. And please try our AMB biryani. You like it. ఓకే, కమింగ్ టు కుబేరా. సో మీరు కంప్లీట్గా మీరు మనసు పెట్టి కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిన కుబేరా 20th రిలీజ్ కాబోతుంది. ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి? I hope everyone loves it, Andy. We put a lot of passion. It should be hit, sir. That much I can Definitely. say, because a lot of hard work. Now Passion. getting copy, all this work also too much tension work. It was made with a vision. If you see, Nagarjuna garu kuda aa roju Mumbai event lo chepparu. Shekhar sir told me 20 minutes. Dhanush sir also said the same thing. 20 minutes. We said, okay, we're coming. That's the vision with which it came. Our vision translate ayindi is what we feel to the fairest of ability. అంటే శేఖర్ గారి సినిమాలు ఓ అని ఉండదు, ఒక లెవెల్లో వెళ్ళి టాక్ కూడా మ్యాట్ని ఫస్ట్ వరకు స్టెబిలైజ్ అయ్యి అది వస్తుంది. It's about the emotions. I know what he'll do. He'll give you a simple story with the most depth of emotion that you can possibly expect. As a normal ఏదో పేపర్స్ person, వేసి ఏదో ఫ్యాన్ అది ఉండదు ఆయన. but as a normal person, ఆ క్యారెక్టర్కి మీరు ఎలా అటాచ్ అయిపోతారు, you also won't know.
You By have the to see end it of seriously. it, yeah. By the end of it, you will leave with a smile for sure. Mashallah. Yeah, it's like slow poison. ఓకే ఓకే. అంటే మీరు ముందు లవ్ స్టోరీ చేశారు శేఖర్ గారి కాంబోలో, ఇప్పుడు కుబేరా ఏంటి ఆ సినిమా నుంచి ఈ సినిమా వరకు శేఖర్ గారిని అబ్జర్వ్ చేస్తూ వచ్చారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? He's a very great guy, hard worker, but sometimes delays. అది తట్టుకోవాలి మనం. He's a very creative soul. Creative person. Versatile and creative person. So, And a very grounded person. yeah, very humble. That is his great sir. But a delay actually దాంట్లో మేము ప్రాబ్లం. Too attached to the thing. అంటే మొదటి సినిమాకి ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు కదా, మరి ఈ సినిమాకి వచ్చేసరికి ఎందుకు మీరు జాగ్రత్త తీసుకోలేకపోయారు ఆ డిలే లేకుండా? డైరెక్టర్తో ఏం జాగ్రత్త తీసుకోవాలి. Sir, it's not about that kada. పిక్చర్ కోసమే కదా ఆయన చేస్తుంది, మాకు ఆయన పర్సనల్ కోసం లేదు, బట్ కొద్దిగా డిలే ఎక్స్ట్రా అది It's about creativity కదండి. ఆ క్రియేటివ్లీ ఒక విజన్ ఉంటుంది, ఒక థాట్ ఉంటుంది ఆయన మైండ్లో. అంటే కొత్త ఆర్టిస్టులు ఉంటే, ఏదో మీడియం ఆర్టిస్టులు ఉంటే ఏమవుతుంది అంటే మళ్ళీ వాళ్ళు డేట్స్ తీసుకొని మళ్ళీ రీషూట్ ఏదైనా చేయవచ్చు. పెద్ద ఆర్టిస్టులు మళ్ళీ కాంబినేషన్స్ అంటే అది డిలే అంటున్నాను, ఆ డిలే అయిపోతుంది. నాట్ ఈజీ. ఇట్స్ అబౌట్ హిస్ థాట్ ప్రాసెస్. అది ఒక డేట్ ఉంటే ఒక డేట్ ఉండదు. క్రియేటివ్లీ ఇట్ విల్ కీప్ ఇంప్రూవింగ్, చేంజింగ్. హీఈస్ అ వెరీ ఫాస్ట్ థింకర్. He'll think at 200 speed. He'll just keep thinking. So it has to materialize and we should be fair to that, and that's the thought. అంటే ఇవాళ రేపు ఆడియన్స్ ఒక 3 hours థియేటర్లో కూర్చోవాలంటే చాలా కష్టంతో కూడిన వ్యవహారం. బట్ మీ సినిమా అబౌవ్ 3 hours అని 3 hours. 3 only, and చాలా కష్టం ఎక్కడండి, కూర్చుంటున్నారు కదా. If the subject is interesting, 100%. Anybody is sitting. సార్ 1.5 hours సినిమా తీయండి, ఇట్ అవుతుంది చెప్పండి, రోజు 1.5 hours సినిమాని తీస్తాను. The situation It's a is very interesting plot. Sir. exactly. No, the point is space. So much star cast is there, so much lavishness we have This done. again, it's a social media trouble, right? ఆ 3 పెట్టి అస్సలు దానికి ఒక narrative క్రియేట్ చేశారు. 3, 2, 5 whatever the number is. Point is, when you sit there at 3 hours ki, did you feel it's 3 hours? You'll not feel it. That's good cinema. And Shekhar sir films are coffee lanti cinema, right? So you will never feel 3 hours or 2 hours or anything. You'll come out, you won't even realize time has passed. That's the point. All of them, they have worked very hard, and all the artists and everybody have done a good job. Okay. It's up to the audience now To love it. They'll love it. సార్ వర్కింగ్ విత్ ధనుష్, నేషనల్ అవార్డు విన్నరు, Great actor, terrific person. His main friend, Mr. Shreyas, he is also a great person. Nagarjun Garu is like my brother. He is elder brother. So what I should tell more about him? He is a great person. Director is a good person. Heroine is very cooperative, very good. Jim sir did a terrific job. All the assistant directors did a great job. Everybody has worked hard. Now the result is to be seen. even Please. the producers have worked. Very hard. The producers have taken tension. And please pray to God, it should be super hit. Your wishes are important to us. కాదు సార్ ఇప్పుడు అనుకోవాలండి. బడ్జెట్ విషయంలో ముందనుకున్న బడ్జెట్కి అవుట్పుట్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సార్ బడ్జెట్ మన చేతిలో లేదు సార్, అది ఎవరు కాదు సార్, చేతిలో మనం అనుకుంటాం రూపాయి 25 అవుతుంది, ఏం చేస్తాం దానికి? Sir, when you make big ticket cinema, that's not the first thing you think about. It's on the product. When you're వేస్టేజ్ కూడా making a అవుతుంది, mid-tier కొంచెం smaller అది film, కూడా that's what అవుతుంది, you'll కొన్నిసారి focus. వర్షం పడింది, కాదు షూటింగ్ సార్, మీ క్యాన్సిల్ దగ్గర అవుతుంది, ఎట్లా బడ్జెట్ మీ దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఉంది కాబట్టి మీరు అలా అంటున్నారు. బట్ ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళకి మన బడ్జెట్ ఎంత, బిజినెస్ ఎంత, ఈ క్యాల్కులేషన్ అనేది ఉండాలి కదా. అందరి దగ్గర ఉంటుందండి. దట్స్ నాట్ టు డిస్కస్, నో, దట్స్ టు అండర్స్టాండ్ ఇంటర్నలీ. సో ఇట్స్ రెడీ. ఓకే, ఫాదర్స్ని పక్కన పెడదాం. మీ మదర్ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంది? Superbly. Like I said, my parents are God for me, so. మదర్కి నచ్చలేదు సినిమాకి వెళ్తే. అవునా? ఒళ్ళా చెప్తున్నాను, ఈమె వచ్చింది కానీ ఆమెకి నచ్చలేదు. అంటే ఆ స్ట్రెస్ టెన్షన్ ఆమెకు నచ్చదు. She says you should. సో మీరు రావటమే కాదు, మీ సిస్టర్ని కూడా తీసుకొస్తున్నారు కదా మరి. లేదు, సిస్టర్ వేరే పని, ఆయన భరత్ గారు, భరత్ గారు అబ్బాయికి తీసుకొస్తుంది. She's having lot of interest in strategy, operations management, those, and design. Very creatively, very good design sense and also she helps with all that. ఉంది. భరత్ గారు ఏంటి మీ అబ్బాయి కూడా ఫీల్డ్లోకి తీసుకొస్తున్నారు కదా, yes. అంటే బిజినెస్ సైడ్ కాకుండా
స్క్రీన్ మీదకి తీసుకురావచ్చు కదా మరి. That is. None of us I do think he's that. more comfortable making a movie. He loves, adores his. He calls him Bade Papa. So he's in love with him. Always he's seeing him as a role అంటే model. సక్సెస్ అయితే మీరు ఇంకా హీరోల కోసం ఎత్తుకోవాల్సిన పని ఉండదు కదా. We are happy behind the Sir, scenes, sir. All of us. ఎవరు వరల్డ్లో హీరో చేయలేడు. It's It very is hard. born. God God only. hero can't. It's a gifted You talent. can't make anybody hero. Hero is the most hard worker, sir. Hero, heroine, You the can't touch, artists. Also, artists are so Very, very Not easy to become hero. all, everybody. You work so hard. Our industry is a very hard-working industry. The government should recognize us. That's all. మీరు మొన్న మీటింగ్లో ఒక మాట అన్నారు, హీరో దేవుడితో సమానం అని. సన్మాన్ అట్లా అనలేదు సార్. దే ఆర్ డెమిగాడ్స్ ఐ సెడ్, బికాస్ ఎవ్రీబడి కాంట్ బికమ్ ఎ హీరో. ఎమ్మెల్యే అవ్వచ్చు వాడు, ఆయన ఏదైనా పాలిటిక్స్లో జాయిన్ అయ్యి ఏదైనా టికెట్ తీసుకొని కెన్ బికమ్. బట్ ఇక్కడ పైసలు పెట్టి కూడా హీరో అవ్వలేరు మీరు. డబ్బుతో హీరో అవ్వడు, లక్ ఉండాలి. అంటే ఇంత పెద్ద పాపులేషన్లో ఓన్లీ 30-40 పీపుల్ హీరో అవుతున్నారంటే అంటే ఎంత పెద్ద మాట అది. ఇట్ ఇస్ నాట్ ఈవెన్ 0.1% ఆల్సో. దట్ ఐ Sir, that what the idea here is, it's not the అది ఏదో equation. చెప్పేస్తారు. Yeah, people spin things out of context, but it's not about hero worship or star worship or celebrity worship. It's about giving due respect, recognition to the effort. That's a way of luck also, sir. yeah, Such the big way luck of should be saying there. that's because the kind of hours and the effort that they put in to get into a character is not easy by any means for any other profession to do that. No comparison. There are a lot of that. So it's only about that. Nothing else. Just about the context of their work. That's it. ఓకే, మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది నెక్స్ట్ ఇంకా వేరే ఫీల్డ్స్లో ఏమన్నా ఉందా? మేము కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తాం, కొంచెం ఇప్పుడు మాల్స్ కట్టాలి, ఏఎంబీకి పెద్దగా చేయాలి, ట్రిపుల్ఏకి కొంచెం పెద్దగా చేయాలి, ఏషియన్కి పెద్దగా చేయాలి. సో దట్ సినిమా క్వాలిటీ, సినిమా సౌండ్, సినిమా ఎక్స్పీరియన్స్ గెట్స్ బెటర్. దట్స్ అవర్ మెయిన్ ఎయిమ్. ఇప్పుడు హీరోలు అందరూ ముందుకు వస్తున్నారు మీతో కలిసి మల్టీప్లెక్స్లు కట్టమని. మరి అదర్ ఫీల్డ్స్లో ఉన్న బిజినెస్ మ్యాన్లు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ వచ్చి మీతో టైఅప్ అవ్వాలని ఎవరు ప్రపోజల్స్ పెట్టలేదు? రాలేదండి. అట్లా రోజు ఒకటి ఆడతారు, అది మేము ఇంత పట్టించుకోము. వస్తే మాట్లాడతాం, ఏముంది ఫ్యూచర్ పిలిచి. మీరు ఇందాక అన్నారు హీరోలు అవ్వలేము కానీ పాలిటిక్స్లో లేదు, రావచ్చు. పాలిటిక్స్ అని ఇది చెప్పలేదు, మళ్ళీ మీరు ట్విస్ట్ చేస్తున్నారు. లేదు లేదు అంటే ఒక ఎమ్మెల్యే టికెట్ దొరికితే లేకపోతే ఎమ్మెల్యే అవ్వచ్చు అన్న. మీకు ఎమ్మెల్యే టికెట్ దొరికితే మీ ఇంట్రెస్ట్ ఏంటి అని అడుగుతున్నా నేను. అసలు నాకు ఏబిసిడి ఎరగలేదు పాలిటిక్స్, అంత గొప్ప. They are also very big hardworking, sir. Being a politician also is not so easy. అవును, ఇన్ని బిజినెస్లు చేస్తున్నారు కదా, మీ టైం ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? నాకే ఎరగలేదు. Sir, Work is worship. Worship, sir. Yes, work is worship in our house. So And we're we do enjoy it. We have our private time. So we do go out with our families and friends and we relax. How often? It depends. If we don't have any thing in the schedule, we tend to go out. Okay. Sometimes for a break with the family or sometimes a break with our friends. So that we unwind and relax and come back again, recharged. ఓకే, ఫైనల్గా ఒక్కసారి ఈ ఫాదర్ డే సందర్భంగా మీ నాన్నగారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? I told early only, beginning only, he's a great man, he's there with us always. He's our hero. That's it. జాహ్నవి, మీ నాన్నగారి గురించి నువ్వేం చెప్తావు? already said and done. Yeah, They are my heroes. So that's it. And grandfather is a legendary presence in our life on every minute, every second, always. With his blessings, we do anything. That's it. ఓకే, థ్యాంక్ యూ. Thank Thank you. you, sir. సో మీ ఫాదర్ ఎన్ని బిజినెస్లలో అయితే ఉన్నారో ఆ బిజినెస్ అన్నిటిలో నువ్వు మంచిగా పరిణతి సాధించి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమ్మని అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. సో మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి, మంచి మంచి సినిమాలు తీస్తూ అందరినీ ఎంటర్టైన్ Thank you, చేయాలి. brother. Wish you all the Thank best. you, sir. Also, Happy Father's Day. Everybody. Thank you, sir. Thank you so much. Thank you very much. చూశారు కదా, మన ఏషియన్ అధినేతలైన సునీల్ నారంగ్ భరత్ గారు, అలాగే సునీల్ గారు అమ్మాయి జాహ్నవితో మన ఫాదర్స్ డే స్పెషల్ సిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.